రోజున మన ప్రభు మనల్ని అందరినీ ప్రేమించాడు, మనల్ని అందరినీ కనికరించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రోజున ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నా ప్రియమైనటువంటి నా జనాంగమా, నా సొత్తైనటువంటి నా ప్రజలారా, నా మంచి బిడ్డలారా, నా యొద్దకు రండి. మీరు మోస్తున్నటువంటి ప్రతి భారములను తొలగించి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నా. ఈ మాట వింటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం ఏమనిపిస్తుందంటే, ఈ భారాలు మనం భరించలేము, ఈ విశ్రాంతి లేని జీవితాన్ని మనం జీవించలేము, ఉన్న ఫలంగా వెళ్ళి యేసయ్య పాదాల మీద పడిపోతాము. మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించేసుకొని ఆయన ద్వారా ప్రతి భారాన్ని తొలగించుకొని ఆయన అనుగ్రహించే సంపూర్ణమైన విశ్రాంతిని పొందుతూ ఆయన సన్నిధిలో మనం జీవిస్తామనిపిస్తుంది.